ఈ అక్షరాల కథ మాత్రం మంచిగా నేర్చుకోవాలండి అందరూ. ఓకేనా? అక్షరాల మీదనే అనునాసిక. వ్యాకరణం. అవును. కాబట్టి ఇక్కడ ఎంత మెల్లిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మనము అలా చేయాలి. మెల్లిగా నేర్చుకుందాం ఇక్కడ. అనునాసిక. ఈ మూలం పటిష్టంగా ఉంటే మనకి అనుస్వర విసర్గ. ఓహో. హ్మ్, సంస్కృత్ పుష్పకోష్టకం అని అంటారట. హ్మ్, పుష్పకోష్టకం థర్డ్ పుష్ప బ్రాకెట్. పుష్పకోష్టకం అనేది సంస్కృత భాషలో, వారు అడిగింది ఇంగ్లీష్ భాషలో. కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్. ఇంగ్లీష్ లో ఏమంటారు, దాన్ని కర్లీ బ్రాకెట్ అంటారు. ఇంకా ఫ్లవర్ ట్రాన్స్లేషన్ చేస్తే ఫ్లవర్. ఇక అమ్మ ట్రాన్స్లేషన్ అయితే అదమ్మా. నేనేమన్నాను, దాని ఇంగ్లీష్ నేమ్ ఏంటి, కర్లీ బ్రాకెట్. ఓకే, సరే. ఇక దానికి పర్యాయ పదాలు ఉంటాయి కదా, అలాగా కూడా ఉంటది. ఓకే. సో ఇప్పుడు ఇది కింద రాసుకోండి, కిందవి ఏమున్నాయో. ఇవి అనునాసిక. ఆ, అనుస్వర. అనుస్వర విసర్గ. ఉమ్. ఈ విసర్గకి విసర్జనీయ అని రాసుకోండి. విసర్గ అనేది భాషలో లేదు మనకు. ఓకే. విసర్గ అని తెలుగులో రాయండి, లేదా సంస్కృతంలో విసర్జనీయ. అనుస్వరం ఎట్లా రాశారు? పైన చుక్క అండి. చుక్కలు పెట్టద్దు, ఏం చెప్పాను నేను మీకు? ఆహా, సర్కిల్స్. అనుస్వరానికి అగో ఇట్లా అలా గీత పెట్ట గీసి పైన చుక్క పెట్టారు, చుక్క అదేనా? వద్దు, ఏమన్నాను, చుక్క భాషనే సున్నా మాట్లాడుతున్నాను. సున్నా సున్నా పెట్టాలి కదా? మ్మ్. చుక్క భాష ఉండదు సంస్కృతంలో. ఏముంటది, ఓకే. సర్కిల్, సున్నా. అందుకే సున్నా అన్నారే గాని చుక్క అని చెప్పలేదు మనకి తెలుగులో కూడా. ఇక ఓకే. లేజినెస్ వల్ల మనము అలా చేస్తున్నాం అంతే. కాబట్టి ఆ లేజినెస్ ఇప్పటి నుంచి పోగొట్టేసుకుందాం. సున్నా విసర్గ అంటాం మనం. విసర్జ. మ్మ్. ఓకే. సో విసర్గ అనేది తెలుగు భాష, విసర్జనీయ అనేది సంస్కృత భాష, వ్యాకరణ భాష. అనునాసిక అనుస్వర విసర్జనీయ. పారిభాషిక భాష. మ్మ్. పారిభాష, పారిభాషిక భాష, ఉత్తమం. ఓకేనా? వ్యాకరణ అనునాసికం అంటే ముక్కుతో పలుకుతాము. అనుస్వరాలంటే ఎలా పలుకుతాం? వినండి, చెప్తాను నేను. ఓకే. ఇది ఇవైతే రాసుకోండి. రాసారా? రాసిన రాసేసాం. తర్వాత వినండి. ఫస్ట్ ఇక్కడ మనకి అమ్మ చెప్పారు, విసర్జనీయ అనేది ఏ భాష. పైననే సంస్కృత మనం భాష. హెడ్డింగ్ లో రాసుకున్నాం. సంస్కృత భాషను ఏమన్నాము, వ్యాకరణ భాషను ఏమన్నాము, వ్యాకరణ భాష. విసర్జని. పారిభాషిక భాష. భాష. పారిభాషిక. మ్మ్. పారిభాష. పారిభాషిక. పేర్లు గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? మనకి అది వచ్చింది, ఛాన్స్ వచ్చిందా వదిలిపెట్టుకోవద్దు ఇక. అమ్మ వాడారు పారిభాషిక. టక్కన. అది. సో పారిభాషిక భాషలో విసర్గనేమంటాము, విసర్జనీయ. 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 మ్మ్. హ. అది అకారాంత శబ్దం అది. కాబట్టి ఆ, విసర్జనీయ. ఓకే, విసర్జనీయ. అకారాంత రామ శబ్దం ఎలా వస్తుంది, రామః. కదా, అవును. విసర్జనీయ అని రాసుకున్నాం. పుల్లింగం అని బ్రాకెట్ లో రాసుకోండి, విసర్జనీయ పుమ్ అని రాయండి ఇక్కడ. అప్పుడు మీకు అర్థమవుతుంది అది ఏం పెట్టాలి, విధించిన విసర్గ అది పెట్టాలా, చదువుతున్నా. మకారం పెట్టాలా, దీర్ఘం పెట్టాలా, అర్థమవుతుంది. ఓకే. ఓకే. విసర్జనీయ. అట్లా రాయకండి, విసర్జనీయ అని రాసి ఇది రాయండి. అంటే మీరు ఉమ్, తయారు చేసుకుంటారు ఇక అక్కడ. ఏకవచనం ఓకే. అయితే విసర్గ పెడతారు, బహువచనం అయితే ఉమ్, దాన్ని ఏం చేస్తారు, దీర్ఘం పెట్టి విసర్గ పెడతారు. ఉమ్. అర్థమైందా? ఆ, ఆ. మరి అది. ఏఐఓ మిశ్రిత వర్ణ అని ఉండాలి కదా, ఉమ్. అట్లా చెప్పారా? వర్ణాహ. మిశ్రిత వర్ణాహ అనే చెప్పుకున్నాం. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఏమనుకున్నాము, ఆ, ఇవి అనుస్వారాలు, అనునాసికాలు. వీటికి ఇంకో పేర్లు ఏమేమి, ఏం పేర్లు ఉన్నాయి వీటికి, అయోగ వాహాహ అంటే బో. అయోగ. వాహాహ అంటే అయోగ వాహా అనేది స్త్రీలింగ శబ్దం. అది మూడు ఉన్నాయి కాబట్టి విసర్గ పెట్టుకున్నాం. అర్థమైందా? అయోగ వాహా స్త్రీలింగ శబ్దం అది. అమ్మ దీని ఇట్లా పేరుగానే తీసుకోవాలా, అర్థం ఏమైనా ఉందా? అంతే, పేరే.
ఆ 8ంటికి అయోగవాహాలని పేర్లు. ఇక్కడ 3 ఉన్నాయి. 3 ఉన్నాయి, ఇంకా వస్తాయి, ఇంకా నెక్స్ట్ పేజ్లో ఉంటాయి అవి. అయోగ ఓకే. ఇంకా అవి ఇక్కడ ఇవ్వలేదు. సో కాబట్టి సరే, ఇంతవరకు ఈ బుక్లో ఇంతవరకే అవసరం ఉన్నది కాబట్టి అంతే ఇచ్చారు. సరే చూడండి ఇంకా. సో వీటికి నేను పేర్లు వేరే వేరేవి అన్నీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళేలోపు అది ఇంకొంచెము ఈజీగా మేము విన్నాము మాకు తెలుసు అనే అంటే కొంచెము ఏమంటాము ఎంతూజియాజం ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి అందుకని క్యూరియాసిటీ. సో సరే ఇప్పుడు చూడండి, అనునాసిక అన్నాము. ఈ అనునాసిక ఎక్కడ కనిపిస్తుంది? వ్యాకరణ భాషలోనే కనిపిస్తుంది. వ్యాకరణ భాషను ఏం చెప్పుకున్నాము? పారిభాషిక భాష. పారిభాషిక. ఉత్తమం. పారిభాషిక. పారిభాషిక భాష అని చెప్పాలి కదా. సో పారిభాషిక భాషలో ఏం కనిపిస్తుంది? ఇలా కనిపిస్తుంది. వేటికి కనిపిస్తాయి? అచ్చులకి. వేటికి కనిపిస్తాయి? అచ్చులకి. సో అచ్చుని ఏమంటాము? అచ్చు అనేది హలంత శబ్దం, అవునా? అచ్చు అనేది ఎలాంటి శబ్దము? హలంత శబ్దం. సో ఇప్పుడు అచ్చులకి అనాలి అంటే ఏ విభక్తి తీసుకురావాలి? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి తీసుకురావాలి, అవునా? సో ఇప్పుడు మరి ఏం చెప్పాలి? అనునాసిక. అచాం. అచాం అంటే ఏమైపోయింది? అది షష్ఠీలకు వెళ్ళిపోయింది అది, అవునా? హలంత శబ్దాలకి ఆమ్ అనేది ఎక్కడ పెట్టుకుంటాము? షష్ఠిలో పెట్టుకుంటాము. సో మరి ఇక్కడ వీటికి ఎలా చెప్పాలి? అచ్చ అనేది ఉంది, ఏం చెప్తారు? హలంత శబ్దం ఇది. అదే అచ్చమ్మ. అచ్చం ఉంటుందా? అదే ఉన్నట్టుగా లేదు. సో ఇప్పుడు మరి అక్కడ జగత్తు తీసుకోండి. జగత్తులో ఏమొచ్చింది? జగతాం అన్నాం కదా. జగతాం అంటే ఏమైంది? జగత్తు లా యందు కదా. సో జగత్తుల యందు ఇక్కడ మాకు కరెంట్ పోయిందమ్మా, కొంచెం మళ్ళీ ఒకసారి చెప్పరా, రిపీట్. ఏం లేదు, జస్ట్ అచ్చ అనేది చెప్తున్నాను. ఇక్కడ అచ్చ అనేది ఏమైతుంది అని అడుగుతున్నాను. హలంత శబ్దములో ఆతో ఉన్నటువంటిది. ఓకే, హలంత శబ్దము ఆతో ఉన్నటువంటిది అన్నమాట. దానికి ఎలా వస్తుంది అని అడుగుతున్నాను. అప్పుడు ఏమవుతుంది? అచం. ఓకే, అచం. అచాం అవుతుందండి. అచాం అనేది వేరు, షష్ఠిలో అది. ఓకేనా? మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ద్వితీయ ప్రథమ వచనం. కాబట్టి అచం. ఓకే, అతిథ్యద్ అనేది ఒక రూపం ఉంది. సో దాన్ని మీరు చూసుకుంటే సేమ్ అచ్చ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, ఏ రూపం ఉందండి? నేను ఇప్పుడు పంపిస్తాను మీకు, గ్రూప్లో పంపిస్తున్నాను, చూసుకోవచ్చు. ప్రారంభికలోనే పంపిస్తున్నాను. సో దానికి ఆ శబ్దాన్ని తీసేసి మీరు అచ్చని పెట్టుకోండి అక్కడ. అతిథ్యద్ అనేది శబ్దం, అది అంటే దకారాంత పుల్లింగ శబ్దం అది. అతిక్రాంత స్యః ఏన సహ. మేడం ఈ అనునాసికాలు అని చెప్తున్నప్పుడు సరే, అది అనునాసికం మళ్ళీ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. అనునాసిక అదొక్కటే మళ్ళీ అచ్చులకి. ఒకసారి చెప్పనండి. అమ్మా, ఈ అనునాసికం అనేది ఎక్కడ కనిపిస్తుంది? అచ్చులకి కనిపిస్తుంది అని రాసుకోండి. రాసుకున్నాను. అచ్చులకి మాత్రమే ఉంటుంది. అనుస్వారం ఎక్కడ ఉంటుంది? పంచమ వర్ణాలు ఎక్కడ ఉంటాయి?
ఇణి అవే కదా పంచవర్ణాలంటే అవే కదా. అవే పంచమ వర్ణాలన్నీ ఇక్కడ ఉన్నాయి కదమ్మా. పంచమ వర్ణాలు గాయమాణ అవునండి అవే అవన్నీ ఏంటివి? అది అనునాసికాలు. ఎందుకమ్మా అతిథ్యత అనేది? అనునాసికాలు ఇది హల్లుల్లో. అనుస్వారం అనేది మకారం. సారీ, ఈ అనుస్వారం అనేది ఇప్పుడు అచ్చుల్లోనైతేనేమో అనునాసికాలు అచ్చులకు వస్తాయి. తర్వాత అనునాసికాలు ఏంటివి? పంచమ వర్ణాలు కూడా. ఓకే, అనునాసికాలు అన్నీ ఏంటివి? పంచమ వర్ణాలు. పంచవర్ణాలు. అనుస్వారం అంటే ఏంటి? మకార నకారాలు. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఏమైతుంటాయి? చేంజ్ అవుతుంటాయి. ఏవవి? పంచమ వర్ణంతో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అనుస్వరాలు. తర్వాత విసర్జనీయ, అది అలాగే ఉంటుంది. అది దేనికి ఫాలో అవుతుంది? అచ్చులని ఫాలో అవుతుంది. అది అచ్చు లేకుండా విసర్గలు ఉండవు. ఉమ్. అమ్మా ఉమ్. అతిథ్యత అనేది ఎందుకు పంపించారు? ఏంటండి? ఇప్పుడు అష్టాధ్యాయి.com లోకి వెళ్ళి పంపించారు అతిథ్యత. పంపించాను. దాన్ని ఎందుకు? చూస్తూ అచ్చు అనే శబ్దంని చెప్పాలి. అచ్చు శబ్ద రూపం చెప్పాలి మీరు. ఓకే, అతిథ్యత ఉంది అవునా? సో ఇప్పుడు మనకి ఏం చెప్తాం? అచ్ అనే చెప్తాం. అచ్, తర్వాత అచౌ, అచహ, అచం, అచౌ. ఇంకేం చెప్పాలి? అచహ. తర్వాత తర్వాత ఏముంది? అచా, అచాభ్యాం. తర్వాత అచ్బిహి. అచ్బిహి అంటే చకారం ఏమైపోతుంది? అజ్బిహి. దకారం ఉందమ్మా. చకారం అచ్చద్భిహి. ఈ తకారం దకారం అయింది. ఇక్కడ చకారం ఏమైతుంది? జా అవుతుంది. జకారం. ఒకటి ఉంటే 3 అవుతుంది కదమ్మా. అచ్చజ్భిహి. అచ్బిహి. అజ్బిహి, అచజ్బిహి కాదు, అచ్. అమ్మా ఇది స్యహ అంటే ఏంటి? అతిక్రాంత స్యహ. అది తర్వాత. ఇప్పుడు జస్ట్ రూపం కోసం పంపించాను. అది చూడండి. మనము డీవియేట్ అయిపోతాం అలా చూసుకుంటే, చాలా బయటకి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఓకే, సో ఇంతవరకు అయిందా? ఇంతవరకు ఆపేద్దాం మేడం, రేపు మళ్ళీ ఆపేస్తున్నా. చేద్దాం. మళ్ళీ యా సమయం నాస్తి. సమయం అయిపోయింది. యా అదే. శాంతి పాఠ అని చెప్పేసుకున్నాక మనం కొంచెం ఏమన్నా ఎవరికన్నా ఏదన్నా కావాలనుకుంటే చెప్పుకుందాం. డన్. చెప్పండి. ఒక్క నిమిషం, ఈ డేట్ రాసేసాక. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.